ప్రజాస్వామ్యానికి పునాది పల్లె, నాయకుడికి తొలిమెట్టు సర్పంచ్. ఈరోజు రాష్ట్రం మొత్తం స్థానిక సమరానికి సిద్ధమవుతోంది. పల్లె పోరులో గెలిచి పంచాయతీలో జెండా ఎగురవేయాలని ఎంతో మంది ఉవ్విళ్ళూరుతున్నారు. కానీ కొందరికి చిన్న అనుమానం, సర్పంచ్గిరి అంటే చిన్న పదవేమో, ఇక్కడే ఆగిపోతామేమో అని. కానీ చరిత్ర పుటల్ని ఒక్కసారి వెనక్కి తిప్పి చూస్తే ఒక సామాన్య సర్పంచ్ రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిన అద్భుత ఘట్టం మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ చరిత్ర పేరే శ్రీ జువ్వాడి రత్నాకర్ రావు. అవును, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జువ్వాడి రత్నాకర్ రావు గారు తన ప్రస్థానాన్ని మొదలుపెట్టింది ఒక సర్పంచ్గానే. 1970వ దశకంలో తిమ్మాపూర్ సర్పంచ్గా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్యేగా, 3 సార్లు రాష్ట్ర మంత్రిగా సేవలందించి సర్పంచ్ పదవి అనేది ముగింపు కాదు, అది మహా ప్రస్థానానికి ఆరంభం మాత్రమే అని నిరూపించారు. నేడు మన జగిత్యాల 24/7 న్యూస్ టీవీ ప్రారంభోత్సవ వేదిక సాక్షిగా ఆ మహనీయుడు వారసత్వాన్ని, ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తున్న వారి తనయుడు, కోరుట్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ జువ్వాడి నరసింగారావు గారి సమక్షంలో ఆ స్ఫూర్తిని స్మరించుకోవడం మన బాధ్యత. తండ్రికి తగ్గ తనయుడిగా నియోజకవర్గ ప్రజల కష్ట సుఖాల్లో భాగమవుతూ రత్నాకర్ రావు గారి అజాత శత్రువు అనే పేరును నరసింగరావు గారు నిలబెడుతున్నారు. ఈ శుభ సందర్భంలో మన జగిత్యాల గడ్డపైకి విచ్చేసిన గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ లక్ష్మణరావు గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులకు మన జగిత్యాల 24/7 న్యూస్ టీవీ ఘన స్వాగతం పలుకుతోంది. రత్నాకర్ రావు గారి సమకాలీకులు, వారిని అభిమానించే నాయకులు ఈరోజు ఇక్కడ ఉండటం జగిత్యాల రాజకీయ చైతన్యానికి నిదర్శనం. ఇప్పుడు పోటీ చేస్తున్న ప్రతి సర్పంచ్ అభ్యర్థికి, వార్డు మెంబర్కి ఇదే మా సందేశం. మీరు వేసేది చిన్న అడుగు కాదు, ఇది రేపటి అసెంబ్లీకి, పార్లమెంటుకు వెళ్లే రాజమార్గం. జువ్వాడి రత్నాకర్ రావు గారు చూపిన బాటలో నడవండి, గ్రామాన్ని అభివృద్ధి చేయండి, రేపు రాష్ట్రాన్ని పాలించే నాయకులుగా ఎదగండి. జగిత్యాల గడ్డ పోరుకు, జోరుకు, రాజకీయ చైతన్యానికి అడ్డా. ఆ చైతన్యాన్ని ప్రతిబింబించేందుకే వస్తోంది మీ జగిత్యాల 24/7 న్యూస్ టీవీ. ఇది ప్రజల గొంతుక, ప్రగతికి నివేదిక. ఇకపై వార్త అంటే వాస్తవమే.